పాతాళ శంభు మురుగన్ దేవాలయం చరిత్ర పుస్తకాలలో లేదు, శాసనాలలో లేదు. స్థల పురాణం వల్లే ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం ఇది. నిజంగా చెప్పాలంటే ఒక తరం తర్వాత ఇంకో తరం మర్చిపోకుండా 2000 సంవత్సరాల నుండి తరతరాలుగా వస్తున్న ఆలయ స్థల పురాణం. ఈ ఆలయం భూమి మీద లేదు, ఇది భూమి లోపల దాగి ఉంది. 16 అడుగుల లోతులో 18 మెట్లు దిగితే సింహశక్తితో మురుగన్ స్వామి యొక్క ఆలయం దర్శనమిస్తుంది. మరి 2000 సంవత్సరాల క్రితమే కరుంగలిమాల కూడా నిజంగా ఉందా? ఇది పురాతన సిద్ధ సంప్రదాయమా, లేక భక్తి ముసుగులో భక్తిని వ్యాపారంగా మార్చుకోవడం కోసం వ్యాపార తంత్రమా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం పాతాళ శంభు మురుగన్ ఆలయానికి వెళ్ళి అక్కడ నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నా ప్రయాణం ఈరోజు పాతాళ శంభు మురుగన్ దేవాలయానికి. ముందుగా మనం పాతాళ శంభు మురుగన్ దేవాలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మదురై నుండి సుమారుగా 80 నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం ఉంటుంది. దిండిగల్కైతే 20 నుండి 25 కిలోమీటర్ల దూరం కేవలం. ఇక్కడ మనము మెయిన్ రోడ్డు మీద నుండి కేవలం 1 కిలోమీటర్ దూరం లోపలికి ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం ఉంటుంది. ఇంకొక అద్భుతం ఏమిటంటే ఇక్కడ నుండి పళని 45 కిలోమీటర్లే. ఇదే రోడ్డు, ఈ మెయిన్ రోడ్డు మీదనే పాతాళ శంభు మురుగన్ టెంపుల్ని క్రాస్ చేస్తూనే పళని వెళ్ళాలి. ఈ దేవాలయంలో అమ్ముతున్న కరుంగలి మాలలు ఎంత సైజు ఉంటాయి, వాటి యొక్క రేట్లు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా ధరించాలి, ధరించిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ నేను ఇలా వాయిస్తో చెప్పటం కాదు, మీకు ప్రత్యక్షంగా చూపిస్తూ అక్కడ ఆలయం వారు ఏర్పాటు చేసిన బోర్డులను కూడా చూపిస్తాను. మాల వేసుకున్న తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి అని. ఈరోజు మనం ముందుగా ఈ యొక్క ఆలయ స్థల పురాణం 2000 సంవత్సరాల నాటి ఈ గొప్ప చరిత్రను తెలుసుకోవాలి. దానికంటే ముందు స్థల పురాణం నిజమా అబద్ధమా అంటే చరిత్రలో చాలా లిఖించబడలేదు. ఈ దేవాలయమే కాదు, ఎన్నో వేల దేవాలయాల చరిత్రలు కూడా చరిత్రలో లిఖించబడలేదు. నేడంటే మనుషులు పెరిగారు, అడవులు దూరం అయిపోయి నగరాలు ఏర్పడ్డాయి కాబట్టి చరిత్ర చాలామందికి తెలుస్తుంది. నాడు సువిశాలమైన అఖండ భారతావనిలో గ్రామాలు ఎక్కడో సుదూర పెద్ద పెద్ద అడవులలో, నేటికి నల్లమల అడవులలో ఎన్నో అంతు చిక్కని దేవాలయాల మిస్టరీ ఉంది. మరి వాటి చరిత్ర ఎక్కడైనా లిఖించబడి ఉందా? కానీ స్థల పురాణం చాలామందికి తెలియకుండానే కనుమరుగైపోయింది. అలాంటి స్థల పురాణంలో నేడు పాతాళ శంభు మురుగన్ ఆలయ స్థల పురాణం కూడా అంత గొప్పది. ముందు ఆ స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. పాతాళ శంభు మురుగన్ కరుంగాలిమాల. ఇది ఆలయం కాదు, భూమి లోతుల్లో నిండి ఉన్న నమ్మకం. ఒకప్పుడు తమిళనాడులోని ఈ ప్రాంతం అడవులతో నిండిపోయి ఉన్న ప్రాంతం. గుట్టలు, రాళ్ళు, భూమి లోపలికి దిగే చిన్న చిన్న గుహలు. ఆ ప్రదేశంలో మనిషి యొక్క సంచారం మొదలైన సమయం కూడా అదే. ఆ సమయంలోనే అక్కడికి ఒకరోజు ఒక సిద్ధ పురుషుడు వచ్చారు. ఆయన ఎవరు, పేరు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరికీ తెలియదు. స్థానిక పురాణం ప్రకారం ఆయన తన పేరు చెప్పలేదు, తన గురించి చెప్పలేదు. కేవలం ఒకటే చెప్పాడట, నేను మురుగన్ భక్తుడని. కానీ నాటి తరాల వారు చెప్పిన స్థానిక పురాణం ప్రకారం పళని మురుగన్తో అనుబంధం ఉన్న ప్రసిద్ధ సిద్ధ పురుషుడు భోగర్ శిష్యుడు. ఆయన భోగర్ పేరు పళని ఆలయ చరిత్రలో సిద్ధ గ్రంథాలలో వినిపిస్తుంది. ఈ ఆలయం కూడా సిద్ధ సాంప్రదాయంతోనే మొదలవుతుంది. ఆయనే తిరుకోవిలూర్ సిద్ధర్. ఆ సిద్ధుడు పళని మురుగన్ స్వరూపాన్ని మనసులో నిలుపుకొని అక్కడ తపస్సు మొదలుపెట్టాడట. పళని మురుగన్ అంటే బ్రహ్మచారి స్వరూపం, వైరాగ్యం, మౌనం, తీవ్రమైన సాధన. అలాంటి స్వరూపాన్నే ఆయన ధ్యానించాడట. తపస్సు కోసం ఆయన భూమి లోపలికి దిగి వెలుగు లేని చోట, శబ్దం లేని చోట, భూమి గుండెల్లోనే మురుగన్ని ధ్యానించాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. అప్పుడే భూమి లోపల ఒక శక్తి స్పందించినట్టు ఆయనకు అనుభూతి కలిగిందని స్థానిక పురాణం చెబుతుంది. ఇక్కడే మురుగన్ తత్వం స్థిరపడింది అని ఆయన నమ్మాడు. ఆ ప్రదేశంలోనే మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించాడు. ఇదే పాతాళ మురుగన్ కథకు ఆరంభమని క్షేత్ర పురాణం చెబుతుంది. ఈ ఆలయం పేరులో ఉన్న శంభు అంటే రాగి. స్థానిక నమ్మకం ప్రకారం పురాతన కాలంలో మురుగన్ శక్తి ఒక రాగి పాత్రలో నిక్షిప్తమై ఉండేదట. అందుకే ఈ స్వామిని పాతాళ శంభు మురుగన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్న మురుగన్ విగ్రహం పంచలోహాలతో అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం
ఈ 5 లోహాలతో తయారు చేశారని స్థానికులు చెబుతారు. ఇదంతా స్థల క్షేత్ర పురాణం. ఆయన అక్కడ సాధన చేస్తున్న సమయంలోనే ఆయన మెడలో ఒక నల్లని మాల ఉండేదట. ఆ మాల అడవిలో ఉన్న ఒక శక్తివంతమైన వృక్షపు చెక్కతో చేసినదని చెబుతారు. దాన్నే స్థానికులు నేడు కరుంగలి మాల అని పిలుస్తున్నారు. ఆ మాలను ధరించి ఆయన తపస్సు చేసినప్పుడు ఎంతో ఉత్తేజం, మనసు స్థిరంగా, ఆయన సాధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శక్తిని ఇచ్చిందని ఆయన చెప్పేవారట. కొంతకాలానికి ఆ సిద్ధుడు ఈ లోకాన్ని విడిచిపోయాడు. కానీ ఆయన దగ్గరే శిష్యరికం చేసి సాధన చేసిన కొంతమంది శిష్యులు అక్కడే సాధన చేస్తూ ఆ మురుగన స్వామిని ధ్యానిస్తూ కాలం వెల్లదీయసాగారు. కాలం మారింది, అడవి తగ్గింది, గ్రామాలు వచ్చాయి. అప్పుడు ప్రజలకి భూమి లోపల మురుగనుకు ఉన్న శక్తి తెలిసింది, ఆ మాల యొక్క శక్తి తెలిసింది. అలా ఆ స్థలానికి పాతాల శంభు మురుగన్ అనే పేరు వచ్చిందని చెబుతారు. మొదట్లో కరుంగలిమాల గురు శిష్యుల సాధన వస్తువుగా, గురువు ద్వారా శిష్యులకు వచ్చిన గురు పరంపరంగానే ఉండేది. కానీ తర్వాతి కాలంలో అక్కడ మురుగన్ని సేవిస్తూ ఆ మాల యొక్క శక్తి తెలిసిన తర్వాత మొదట భక్తి, తర్వాత ప్రచారం. కానీ ప్రతి ఒక్కరికి ఆ మాల కావాలి అనుకున్నప్పుడు అప్పట్లో కేవలం సాధన చేసేవారు మాత్రమే వాడేవారు కాబట్టి అంత ఎక్కువ సంఖ్యలో తయారీ అవసరం లేక సరిగ్గా కావలసిన వరకే తయారీ అయ్యేది. అప్పుడు వ్యాపారం ఉండేది కాదు. కానీ ఇప్పుడు లక్షల్లో కోట్లల్లో కావాలి అంటే ఎవరు పని మానుకొని ఫ్రీగా చేస్తారు? దాన్ని అన్ని లక్షలు చేయాలి అంటే. కాబట్టి వ్యాపారంగా మారడంలో తప్పు లేదు. వ్యాపారంగా మారితేనే అంతమందికి ఈ మాలను అందించగలరు. స్థల పురాణాన్ని నమ్మాలా వద్దా అంటే ఖచ్చితంగా స్థల పురాణానికి ప్రాముఖ్యత ఉంది. నాటి సువిశాల అఖండ భరతావనిలో ఎన్నో లక్షలపు చదరపు అడుగుల విస్తీర్ణంలో అడవులు ఉండేవి. అడవులలో ఎన్నో రకాల జాతుల మనుషులు నివసించేవారు. ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా వారి జీవన శైలిలో. నాడు అభివృద్ధి చెందిన నగరాలు ఉన్నప్పుడు కూడా వారికి కూడా తెలియని విధంగా ఎన్నో జాతులు జీవనాన్ని సాగించేవి. అటువంటి జాతులలో ఎంతో శక్తి కలిగిన సిద్ధులు, యోగులు, తంత్ర మంత్ర విద్యల్లో ఆరితేరిన ఎంతో మహాశక్తి సంపన్నులు, ఋషులు, యోగులు ఉండేవారు. వారు ఎన్నో దేవాలయాలను నిర్మించారు. నాటి శిలాశాసనాలు కాలగర్భంలో కలిసిపోయిన నాటి తరాల వారు ఈ స్థల పురాణాన్ని అంటే ఆ యొక్క దేవాలయాల చరిత్ర కనుమరుగైపోకుండా వారి తరాలకు బోధిస్తూ వచ్చారు. నేడు అవే స్థల పురాణాలు. మరి నేడు ఉన్న దేవాలయాల చరిత్రలు కూడా పుస్తకాలలో రాసున్న ఎన్నో పుస్తకాలు కనుమరుగైపోయాయి. ఎంతోమంది దుర్మార్గులు వచ్చి ఈ దేశం మీద పడి ఆ శిలా శాసనాలని, పుస్తకాలని నాశనం చేశారు. నేటికి నల్లమల అడవుల్లో ఎన్నో దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కరుంగలిమాల కోసం ఏర్పాటు చేసిన బోర్డు. 6 మిల్లీమీటర్ల సైజున్న పూసల దండ 1300 రూపాయలు, 7 మిల్లీమీటర్ల సైజున్న పూసల దండ 1700 రూపాయలు, 8 మిల్లీమీటర్ల సైజున్న దండ 1800, 10 మిల్లీమీటర్ల సైజున్న పూసల దండ 2200, 12 మిల్లీమీటర్లది అయితే 2600. ప్రతి మాలకి 106 పూసలు పైగా వస్తాయి. ప్రతి 2 మాలలకి ఒక గుడ్డ సంచి అందించబడుతుంది. అంటే 108 వస్తుందని వీళ్ళు ఎక్కడా కూడా చెప్పడం లేదు. కరుంగలి మాలను మేము ఎటువంటి కొరియర్ సర్వీస్ కానీ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ మేము అమ్మటం లేదు. దయచేసి అవి చూసి మోసపోకండి. మాకు ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదు. భక్తులకి కరుంగలి మాల కావాలి అంటే డైరెక్ట్గా పాతాల శంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వచ్చి కొనుక్కోవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఆన్లైన్లో పాతాల శంభు మురుగన్ స్వామి పేరు మీద వచ్చే కరుంగలి మాలలు చూసి మోసపోకండి. మేము ఆన్లైన్లో అమ్మము. ఇకపోతే కరుంగలి మాల ధరించవలసిన వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమున్నాయంటే, హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు మెడలో మాల ఉండకూడదు. అశుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మాల మెడలో ఉండకూడదు. అంటు ముట్టికి దూరంగా ఉండాలి. మాలను మీరు నిద్రపోయే ముందు తీసి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ధరించాలి. ఇక వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారనమాట నియమాలు. మళ్ళీ అడగండి. బోర్డు మీద ఉన్నదైతే క్లియర్గా చూపించాను. అలాగే ఇక్కడ వికలాంగులకు పూర్తిగా ఉచితం. అది కూడా వికలాంగులు వస్తేనే. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వికలాంగులకి ఇమ్మంటే ఇవ్వరు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఆధార్ కార్డుతో దేవాలయం యొక్క కౌంటర్ ముందు సంప్రదిస్తే వారు ఇస్తారు. అంతకుముందు రేట్లు చాలా తక్కువ ఉండేవి. 17, 11వ తారీఖు నుంచే రేట్లు పెరిగాయి 2025 నుంచి. ఇక్కడ చూశారుగా పచ్చని పంట పొలాల మధ్య ఉంటుంది టెంపుల్. అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దిండిగల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధురై నుంచి 80-85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దిండిగల్లో మంచిగా రాత్రిపూట స్టే చేసి వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకొని, అలాగే పళని కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. పళని అయితే ఇక్కడ నుండి 45 కిలోమీటర్లు. పళని వెళ్ళాలంటే ఇక్కడ నుండే వెళ్ళాలి.
నా శక్తి మేర వీడియోలు చేస్తున్నా. కానీ వీడియో చూస్తున్నారు. వీడియో చూసినప్పుడు వీడియోతో పాటు ఒక చిన్న లైకు, పక్కనే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వచ్చు కదా! అలాగే మీకు నచ్చితే ఒక చిన్న మెసేజ్, ఏముందబ్బా ఇంత కష్టపడి దీనిలో నాకు రెవెన్యూ రాకపోయినా ప్రతిదీ మీ అందరికీ తెలియాలి. కొన్ని సంవత్సరాలకి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయే అవకాశం కూడా ఉంది. ఈ దేశంలో చూశారు కదా! మన హిందుత్వం ఎంత ప్రమాదంలో ఉందో. కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఒక్కసారి దాన్ని కొట్టండి. ప్రతిదీ మీకు వచ్చేటట్టుగా నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను.